హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోహిణి గుణకి వీడియో ఇవ్వడంతో గుణ శివ డబ్బులు దొంగిలించిన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాడు. ఇంకా వీడియో చూసిన ప్రభావతి డబ్బు దొంగిలించింది శివ అని తెలుసుకొని శివని కొడుతుంది. ప్రభావతి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలనుకున్న ప్రభావతిని ఎదిరించిన బాలు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే వీడియోలు మీకు ప్రతిరోజు వస్తాయి. బాలు ఫోన్ పోవడంతో బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. రే బాలు, ఫోన్ దొరుకుతుంది లేరా, నువ్వేం బాధపడకు, ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చులే అని రాజేష్ అంటూ ఉంటాడు. అది కాదురా, అందులో శివగాడి వీడియో ఉందిరా, అది కానీ బయటకు వచ్చిందంటే శివ, మీనా వాళ్ళ కుటుంబాన్ని మా అమ్మ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. మా అమ్మ ప్రభావతి గురించి తెలుసు కదా అని బాలు అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకురా, నీ ఫోన్ దొరికితే వాళ్ళకి ఆ వీడియో ఓపెన్ చేయాలంటే ముందు లాక్ తెలియాలి కదా, నువ్వేం కంగారు పడకు, ట్రిప్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోనరా అని రాజేష్ చెప్పడంతో సరేరా అని బాలు వెళ్తాడు. ఏంటండి మళ్ళీ వచ్చారు, ఏమైంది, ఏమైనా కావాలా అని మీనా అడుగుతూ ఉంటే, ఏం లేదు మీనా, నేను ట్రిప్కి వెళ్ళొస్తున్నాను, నా ఫోన్ పోయింది కదా, రాజేష్ గారి ఫోన్కి కాల్ చేసి ట్రిప్కు రమ్మని చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ బాలు ట్రిప్కు వెళ్తాడు. ఇంకా మీనా బాలుకి బాయ్ చెప్తుంది. బాలు కూడా ఫీల్ అవుతూ మీనాకి బాయ్ చెప్పి అక్కడి నుంచి ట్రిప్కు వెళ్ళిపోతాడు. అయితే మీనా బాలు గురించి ఆలోచిస్తూ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఏంటో ఈయన ఫోన్ ఎక్కడ పారేసుకున్నారు, అసలు ఏంటి ఈయన ఫోన్ పోయినందుకు ఇలా డల్గా ఉంటున్నారు, అందులో ఏముంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంతలో ప్రభావతి మీనా అని ఒక్కసారిగా అరుస్తుంది. అయితే మీనా ఆ అత్తయ్యగారు అనేలోపే మీనా తలపై బల్లి పడుతుంది. ఇంకా బల్లి బల్లి అంటూ గట్టిగా అరుస్తూ మీనా బల్లిని తన చేత్తో నెట్టేస్తుంది. ఇంకా ఇంతలో మీనా అంటూ వచ్చిన ప్రభావతి ఎడం భుజంపై బల్లి పడ్డంతో అమ్మో బల్లి అంటూ ప్రభావతి కూడా అరుస్తూ తన చేత్తో నెట్టేస్తుంది. ఇంకా బల్లి వెళ్ళి రోహిణి చెవిపై పడుతుంది. ఇంకా రోహిణి కూడా బల్లి బల్లి అంటూ అరుస్తూ నెట్టేస్తుంది. బల్లి వెళ్ళి మనోజ్ ముక్కుపై పడ్డంతో ఇంకా మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ భయపడుతూ ఉంటాడు. ఇంకా అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఉంటే, రే అలా చూస్తావేంట్రా, నెట్టేసాయి అని ప్రభావతి అంటూ ఉంటుంది. మనోజ్ చూస్తావేంటి, బయటకు పడేసాయి అంటూ రోహిణి అంటూ ఉంటే మనోజ్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా మనోజ్ చేసేదేం లేక బల్లిని నెట్టేస్తాడు. ఇంకా బల్లి కింద పడిపోతుంది. ఈ బల్లి ఎక్కడి నుంచి వచ్చి పడింది అని ప్రభావతి అంటూ ఉంటే, అత్తగారు నేను వంట చేస్తూ ఉంటే నా తలపై బల్లి పడింది, దాన్ని నెట్టేశాను, అది వచ్చి మీపై పడింది అని మీనా చెప్పడంతో, మీ మీద బల్లి పడితే పక్కన పడేయాలి కానీ నా మీదకి విసురుతావా, అసలు నువ్వు మనిషివేనా, చూడు వచ్చి నా భుజంపై పడింది, అసలు ఏమవుతుందో ఏంటో, బల్లి పడితే మంచిది కాదు అంటారు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని ప్రభావతి మీనాపై అరుస్తూ ఉంటుంది. అత్తయ్య మీరేం భయపడకండి, బల్లి మీద పడితే ఏం కాదులే అని రోహిణి అంటూ ఉంటే, బల్లి పడితే భయపడరా, దానివల్ల అరిష్టం అంటారు, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు కంగారుగా ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో మనోజ్ అమ్మ నువ్వేం భయపడకు, బల్లి ఏ చోట పడితే ఏం జరుగుతుందో ఆన్లైన్లో ఉంటుంది, ఉండు నేను చూస్తాను అంటూ ఫోన్ తీసి మనోజ్ బల్లి శాస్త్రాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా రోహిణి ఫోన్ తీసుకొని, అత్తయ్య మీకు బల్లి ఎక్కడ పడింది, ఎడం భుజంపై కదా, ఎడం భుజంపై పడితే మంచి జరుగుతుందంట, అదృష్టం కలిసి వస్తుందంట రోహిణి అండంతో, అవునా నాకు అదృష్టం పట్టబోతుందా అంటూ ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా మనోజ్ రోహిణిలు కూడా చూసుకొని మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే, ఇంకా ఇంతలో మీనా రోహిణి మరి నాకు తలపై పడింది కదా, ఏమవుతుందో ఒకసారి చూడు అని చెప్పడంతో ఇంకా రోహిణి ఫోన్లో చూసి తల మీద పడింది కదా, తల మీద పడితే మంచిది కాదు, ప్రాణగండమంట, ప్రమాదాలు ఎదురవుతాయి, కష్టాలు కూడా వస్తాయని ఉంది అని రోహిణి చెప్పడంతో మీనా బాధపడుతూ ఉంటుంది. ఏం నష్టం జరగబోతుందో ఏంటో అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ప్రభావతి నీకేం కాదులే, తల్లి పడినంత మాత్రాన నష్టాలు జరిగిపోతాయా, వెళ్ళి వంట పని చూడు అని ప్రభావతి అంటూ ఉంటే, అవును మీకు మంచి జరుగుతుందని వచ్చింది కాబట్టి మీరు నమ్ముతారు, అదే నా విషయంలో ప్రమాదం అంటే అలా కసురుకుంటారేంటి, అయినా నా మంచి మీరెప్పుడు కోరుకున్నారు అంటూ మీనా వెళ్ళి కిచెన్లో వంట చేసుకుంటూ బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే మనసులో ప్రాణహాని ఏమో కానీ నీకు అత్తయ్య చేతిలో మూడింది,
ఆ శివగాడి వీడియో బయటకు రావాలి, మీ తాట తీస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా గుణ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో బయటకు వస్తుంది. అది చూసి విద్య రోహిణిని పిలిచి, వీడియో అప్లోడ్ చేశాడే చూడు, వైరల్ అవుతుంది, మామూలుగా లేదు, మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి, ఆ దొంగతనం చేసిన వాళ్ళ పేర్లు కూడా కింద డీటెయిల్స్ ఇప్పించాడే గుణ అని చెప్తూ ఉంటే, అవునా, ఇప్పుడు చూడు ఆ మీనాకుంటుంది అని రోహిణి అంటూ ఉంటే, పాపమే, నువ్వైతే సంతోషంగా ఉన్న మీనాని తలుచుకుంటేనే నాకు జాలి కలుగుతుంది అని విద్య అంటూ ఉంటే, మీనా ఎందుకు పాపం, దానిపైన నీకెందుకు జాలి, వాళ్ళ తమ్ముడు చేసిన పాపానికి ఇది శిక్ష అనుభవిస్తుంది, ఎప్పుడు నీతి న్యాయం అంటూ సూక్తులు చెప్తుంది కదా, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేసిన దానికి ఏం చెప్తుందో చూద్దాం, మీనాకి అలాగే అవ్వాలి అని రోహిణి అంటూ ఉంటుంది. పాపమే, అది కాదే, మీ అత్తయ్య అసలే గయ్యాలి, పాపం ఇందులో మీనా తప్పు లేకపోయినా అనవసరంగా మీనా ఇరుక్కుంటుంది అని విద్య అంటూ ఉంటే, నువ్వు అసలు నా ఫ్రెండ్వా లేక ఆ మీనా ఫ్రెండ్వా, ఆ గురించి ఆలోచించకుండా మీనా గురించి ఆలోచిస్తావు, దాన్ని వెనకేసుకొస్తావు, అది మంచిదంటున్నావు అంటే నేను చెడ్డదన్నా అని రోహిణి అంటూ ఉంటే, నేను తన్ని వెనకేసుకు రాలేదు, నువ్వు నా ఫ్రెండ్వే, నీతో చేరి తప్పులు చేస్తూనే ఉన్నాను, నిన్ను ఎలా అయినా బయట పడేయాలని నీకు సాయం చేస్తున్నాను, నేను చేస్తున్నవన్నీ నీకు కనిపించట్లేదా అని విద్య అనేసరికి, సరే సరే, నువ్వు ఆ మీనా పేరు తీసుకొచ్చి తన్ని పొగుడుతూ ఉంటే, మీనాని సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కోపం రాదా, నాకు ఉన్న ఫ్రెండ్వి ఒక్కదానివి నువ్వే, నా కష్టాన్నైనా సుఖాన్నైనా నీతోనే పంచుకుంటున్నాను కదా, ఏ కష్టాన్నైనా నీతోనే చెప్పుకోగలను, అందుకోసమనే అని రోహిణి అంటుంది. ఇంకా రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి వీడియో గురించి చెప్పడంతో మనోజ్ వీడియో చూస్తాడు. వీడియోలో సీసీ ఫుటేజ్ శివ దొంగతనం చేస్తున్నట్టుగా ఉండడం చూసి, ఆ శివగాడు మా అమ్మ దగ్గర డబ్బులు దొంగలించాడు చూసావా రోహిణి అని మనోజ్ అంటూ ఉంటే, ఇంకా రోహిణి ఏం తెలియనట్టుగా, అవునా, అంత పని చేశాడా అని నటిస్తూ ఉంటుంది. అవును, ఈ విషయం వెంటనే మా అమ్మకి చెప్తే గనక వాడికి ఉంటుంది, వాడితో పాటు మీనా బాలు అంతు కూడా తేలుస్తుంది అని మనోజ్ అంటూ ఉంటే, పాపం మనోజ్, మీనా ఎంతైనా మీనా తమ్ముడు కదా, ఎందుకులే మీ అమ్మకి ఇప్పుడు చూపించడం అవసరమా, అనవసరంగా మీనాని ఆడిపోసుకుంటుంది అని రోహిణి అంటూ ఉంటే, పాపం లేదు గీపం లేదు, ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, ఎలా అయినా సరే మా అమ్మకి తెలుస్తుంది, నువ్వు వెళ్ళి చూపించు అని మనోజ్ అంటాడు. సరే అని రోహిణి ఫోన్ తీసుకొని ప్రభావతి దగ్గరకు బయలుదేరుతుంది. మరోవైపు బాలు అయితే ట్రిప్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మీనాకి కాల్ చేస్తాడు. ఇంకా మీనా అయితే బాలు కోసం ఫోన్ కొనాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనా పూలు తీసుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. ఏంటి మీనా అలా ఉన్నావు, ఏమైంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, ఏం లేదు, మా ఆయన ఫోన్ పోయింది, ఆయన ట్రిప్కు వెళ్ళారు, ఉదయం నుంచి ఎప్పటి వరకు కాల్ చేయలేదు, అది నాకు కంగారుగా ఉంటే, ఉదయం నేను వంట చేస్తూ ఉంటే తలపై బల్లి పడింది, ప్రాణగండమని అంటారు కదా, నాకు అదే టెన్షన్గా ఉంది అంటూ మీనా కంగారు పడుతూ ఉంటే, ఏం కాదు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, నువ్వు చాలా మంచిదానివి, నీకేం కాదు, దేవుడే చూసుకుంటాడు అని తన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అయితే మీనా పాలు కోసం కంగారు పడుతూ ఉంటే, నువ్వేం కంగారు పడకు, కొత్త ఫోన్ కొనేసివ్వు అంటూ మీనా ఫ్రెండ్స్ డబ్బులు తీసి మీనాకి ఇస్తారు. ఇంకా మీనా డబ్బులు ఇవ్వడంతో సంతోషపడుతూ, మీ రుణం తీర్చుకోలేంది, నేను ఇప్పుడే వెళ్ళి అతనికి ఒక మంచి ఫోన్ కొనేసి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అయితే ఇంతలో ప్రభావతి ఎక్కడికో వెళ్తూ సరిగ్గా ఆటో అక్కడే ట్రబుల్ ఇవ్వడంతో ఆగుతుంది. ఇంకా ప్రభావతిని చూసిన మీనా ఫ్రెండ్స్, ఈవిడ మీనా అత్తగారు కదూ అంటూ ప్రభావతి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, మీరెవరు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అదేనండి, ఆ రోజు మీ ఇంట్లో పూలమాలలు కట్టాం కదా, మేము మీనా ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటే, ఓహో దాని ఫ్రెండ్సా అని ప్రభావతి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మీనా గురించి ప్రభావతి నానా మాటలు మాట్లాడుతూ ఉంటే, మీనా ఫ్రెండ్స్, మీనా లాంటి కోడలు దొరకడం మీ అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి కోడలు దొరుకుతుంది, మీ చివరి రోజుల్లో తనే బాగా చూసుకుంటుంది అని మీనా ఫ్రెండ్స్ అంటూ ఉంటే, పాపం చేసుకున్నాను కాబట్టి అది నా మెడకు చుట్టుకుంది అని దరిద్రం ఎప్పుడు పోతుందో అని ఎదురు చూస్తున్నాను, ఏమయ్యా ఆటో రిపేర్ చేసావా లేదా, వేరే ఆటో చూసుకోవాలా అంటూ ప్రభావతి ఆటో డ్రైవర్ మీద ఫైర్ అవుతూ ఉంటుంది. మరోవైపు మీనా శివకి ఫోన్ చేసి ఫోన్ కొనడానికి వెళ్దామని చెప్పడంతో, ఫోనా ఎవరికక్క అని శివ అడుగుతాడు. మీ బావ ఫోను ఎక్కడో పోయింది, ఫోన్ లేక అతను చాలా ఇబ్బంది పడుతున్నారు, కంగారు పడుతున్నారు అని మీనా చెప్పడంతో, సరే నేను వస్తాను, నువ్వు షాప్కి వచ్చేసాయి అని శివ కాల్ కట్ చేస్తాడు. అయితే ఇంతలో మీనాకి బాలు ఫోన్ చేయడంతో, ఈ కొత్త నెంబర్ ఎవరిదా అనుకుంటూ మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీనా
ఏం చేస్తున్నావు అని బాలు అడగడంతో మీరా కొత్త నెంబర్ అవ్వడంతో ఎవరో అనుకున్నాను, ఈ ఫోన్ ఎవరిదండి అని మీనా అడుగుతుంది. ఇక్కడ ట్రిప్కి వచ్చిన వాళ్ళది, భోజనానికి వెళ్తే నేను ఆగి వాళ్ళ ఫోన్ తీసుకొని నీతో మాట్లాడుతున్నాను అని బాలు చెప్తాడు. మరి టైం అయింది కదా, మీరు కూడా భోజనం చెయ్యాల్సింది అని మీనా అంటూ ఉంటే చేస్తాలే, నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను, నువ్వు భోజనం చేసావా, నా గురించి ఆలోచించి నువ్వు తినడం మానేయద్దు, నేను వచ్చేస్తాను అని బాలు అంటూ ఉంటాడు. అది కాదండి, ఇందాక నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే తలపై బల్లి పడిందండి, ప్రాణగండం ఉందని రోహిణి చెప్పడంతో నాకు చాలా కంగారుగా ఉంది అని మీనా అనడంతో బల్లి పడితే ఏం కాదులే, గండమని ఎవరు చెప్పారు, ఏం కాదు అని బాలు అంటాడు. సర్లేండి, నా గురించి వదిలేయండి, మీరు ట్రిప్పుకు వెళ్ళారు కదా, జాగ్రత్తగా ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసేయండి, ఓకేనా అని మీనా కాల్ కట్ చేస్తుంది. ఏమైంది, మీనా ఎందుకు ఇలా మాట్లాడుతుంది, నా ఫోన్ పోయింది, మీనా కూడా ఏదో బాధపడుతుంది, నిజంగా బల్లి పడినట్టు ఏవైనా నష్టం జరగబోతుందా ఏంటి, ఈ శివగాడి వల్ల మీనాకి ఇబ్బందులు వస్తాయా ఏంటి అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే ఇంకా ఇంతలో అక్కడికి రోహిణి వస్తుంది. ఏంటి రోహిణి ఇలా వచ్చా? ఇంకా రోహిణిని చూసిన ప్రభావతి ఏంటి రోహిణి ఏమైంది అలా ఉన్నావు, మనోజ్ వల్ల ఏదైనా బాధ అని ప్రభావతి అడుగుతూ ఉంటే చచా మనోజ్ గురించి కాదత్తయ్య, సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను, అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని రోహిణి తడబడుతూ ఉంటే అవునా ఏంటది, ఒకసారి చూపిస్తేనే కదా తెలిసేది అంటూ ప్రభావతి వీడియో చూసి షాక్ అవుతుంది. ఇంకా నా బ్యాగ్ కొట్టేసిన వీడియో వాడెవడో తెలిసిందా అని ప్రభావతి అంటూ ఉంటే లాస్ట్లో వాడి మొహం కూడా తెలిసింది అత్తయ్య, ఒకసారి లాస్ట్లో చూడండి అని రోహిణి అంటుంది. ఇంకా ప్రభావతి శివమొహాన్ని చూసి షాక్ అవుతూ ఏంటి నా బ్యాగ్ కొట్టేసింది ఆమె, ఇన్ని రోజులు కళ్ళ ముందే ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారు, అక్క తమ్ముళ్ళు కలిసే చేసుంటారు, వాళ్ళ సంగతి తేలుస్తాను, ఇన్ని రోజులు నా బ్యాగ్ కొట్టేసింది ఎవరో తెలియక నాలో నేనే తెగ కంగారు పడ్డాను, ఇప్పుడెవడో తెలిసింది కదా, వీడి సంగతి చెప్తా, నా చేతిలో చచ్చాడు, ఈరోజు పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి అరెస్ట్ చేయిస్తాను అంటూ ప్రభావతి ఆవేశంగా వెళ్ళబోతూ ఉంటే ఆగొదిన ఏంటి ఆవేశం, చంపేస్తావా ఏంటి, తను ఎవరో కాదు మీనా తమ్ముడు, నీ కోడలి తమ్ముడు, ఒకసారి ఆలోచించు, 1,00,000 రూపాయల కోసం ప్రాణాలు తీసేస్తావా, కావాలని చేసుండడు కదా అని కామాక్షి అంటూ ఉంటుంది. నువ్వు ఏమైనా చెప్పు కామాక్షి, నేనైతే వాడిని వదిలిపెట్టను అంటూ ప్రభావతి చాలా కోపంగా వెళ్తుంది. వాళ్ళింటికి ఎందుకు వదినా, వాడిని ఇక్కడికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా అని కామాక్షి అంటూ ఉంటే ఏంటి వాడిని ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి సాల్వ కప్పాలా ఏంటి, నాకొస్తున్న కోపానికి ఇప్పుడే ఆ పార్వతమ్మ ఇంటికి వెళ్ళి వాడిని అక్కడే చావగొట్టి పోలీసులకి అప్పగిస్తాను, పద రోహిణి అంటూ ప్రభావతి రోహిణిని తీసుకొని పార్వతమ్మ ఇంటికి బయలుదేరతారు. మరోవైపు పార్వతమ్మ అయితే మీనాకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంకా మీనా సుమతి పార్వతమ్మ కలిసి పూలమాలలు కడుతూ ఉంటారు. అయితే సుమతి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు శివకి గుణ వీడియో అప్లోడ్ చేశాడని తెలిసి చాలా కంగారుగా ఇంటికి వస్తాడు. ఇంకా మీనా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటే చిన్న పని చూసుకొని వస్తున్నాను అంటూ శివ కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకు కంగారు, ఏమైంది అని మీనా అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క అని శివ అంటూ ఉంటే ఇంకా ఇంతలో ప్రభావతి రోహిణిని తీసుకొని చాలా కోపంగా వస్తూ ఉంటుంది. అది చూసిన సుమతి ఈవిడేంటి ఈ టైంలో వస్తుంది, అది కూడా కోపంగా వస్తుంది, అమ్మ అత్తయ్య వస్తుందే అని చెప్పడంతో ఎవరత్తా అని పార్వతమ్మ అడుగుతూ ఉంటుంది. అక్క వాళ్ళ అత్తయ్య అని సుమతి చెప్పడంతో ఆవిడ ఈ టైంలో ఏంటి అంటూ మీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ప్రభావతి రావడంతో శివకి మ్యాటర్ అర్థమైపోయి రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఏడి ఆ శివగాడేడి, బయటికి రమ్మని చెప్పు అని ప్రభావతి అరుస్తూ ఉంటే ఏమైంది అత్తయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు, శివతో మీకేంటి పని అని మీనా అడుగుతూ ఉంటే నేను కూర్చొని భోజనం చేయడానికి రాలేదు, ముందు నీ తమ్ముడిని పిలువు, రే రారా బయటికి అంటూ ప్రభావతి అరుస్తూ ఉంటే ఏమైంది అత్తయ్య, ముందు ఏమైందో అది చెప్పండి అని మీనా అడుగుతూ ఉంటే ఎక్కడ దాక్కున్నాడు వాడు అంటూ ప్రభావతి శివ దగ్గరికి వచ్చే శివుని బయటకు లాక్కొస్తుంది. అందరికీ తెలిసే చేసావా లేక నువ్వు ఒక్కడవే చేసావా,
చెప్పరా, ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావు? లేదా మీ అక్కే చేపించిందా అంటూ ప్రభావతి శివని నిలదీస్తూ ఉంటే, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. శివని ఎందుకు కొడుతున్నారు అని మీనా కంగారు పడుతూ ఉంటే, నీకు అర్థం కాదులే, మీ తమ్ముడికి బాగా అర్థమవుతుంది. ఏం చేశాడో వాడిని అడుగు అంటూ ప్రభావతి శివనైతే కొడుతూ ఉంటుంది. ఆగండి అత్తయ్య, నా తమ్ముడిని ఎందుకు కొడుతున్నారు? అసలు ఏం జరిగిందో విషయం చెప్పకుండా కొడితే నేను ఊరుకోను అంటూ మీనా అడ్డుకుంటూ ఉంటుంది. ఏం చేశాడో నీ కళ్ళతోనే చూడు రోహిణి, ఆ వీడియో దీనికి చూపించు, తెలుస్తుంది అని ప్రభావతి అనడంతో సరే అత్తయ్య అంటూ రోహిణి వీడియో ఓపెన్ చేసి మీనాకి చూపిస్తుంది. ఇంకా మీనా డబ్బులు దొంగలించింది శివే అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతూ కుప్పకూలిపోతుంది. ఇంకా శివ చేసిన పనికి బాధపడుతూ ఇక మీనా అయితే శివని పట్టుకొని, ఏంట్రా ఇది, నువ్వు దొంగతనం చేసావా? నువ్వు దొంగతనం చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను అంటూ మీనా ఏడుస్తూ ఉంటే, వీడు అంతే అక్క, వీడు ఆ గుణతో చేరి చెడిపోయాడు, వీడింకా మారడు అంటూ సుమతి చీకొడుతూ ఉంటుంది. అక్క నన్ను క్షమించక, కావాలని చేయలేదు, అప్పుడు ఆ గుణతో తిరిగి గుణ చెప్పడం వల్లే చేశాను అని శివ క్షమాపణ కోరుతూ ఉంటే ఇంకా మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ప్రభావతి, ఇంకా వీడితో మాటలేంటి, నేరుగా స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులకు అప్పగిస్తాను, వాళ్ళే ఉతికి పారేస్తారు, అప్పుడు నా డబ్బులు నాకు వస్తాయి అని ప్రభావతి అంటూ ఉంటే, మీ డబ్బులు నా దగ్గర లేవు, ఆ రోజు నేను ఇచ్చేశాను, బావ తీసుకొచ్చాడు అని శివ చెప్పడంతో, ఏంటి ఆ డబ్బులు నువ్విచ్చావా? అంటే ఈ విషయం బాలుకు కూడా తెలుసా? వాడికి తెలిసే ఎన్ని రోజులు దాచిపెట్టాడా అని ప్రభావతి అంటూ ఉంటే, మీ డబ్బులు మీకు ఆ రోజే ఇచ్చేసాను కదా, ఇంకా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, క్షమించమంటున్నాను కదా అని శివ అంటూ ఉంటే, ఏంట్రా ఇక్కడి నుంచి వెళ్ళేది? నువ్వు చేసిన తప్పు అందరూ చూశారు, నిన్ను విడిచిపెట్టేదే లేదు, నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అంటూ కాలర్ పట్టుకొని రాక్కెళ్తూ ఉంటే ఇక మీనా, అత్తయ్య వద్దు అత్తయ్య, వాడి జీవితం నాశనం అయిపోతుంది, పోలీసులకు పట్టించొద్దు, వాడి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను, మీరేం చెప్తే అది చేస్తాను అని మీనా అడ్డుకుంటూ ఉంటే ఇంకా ప్రభావతి మీనాని నెట్టేసి శివని లాక్కెళ్తూ ఉంటుంది. అయితే మీనా శివని పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటే ప్రభావతి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సుమతి మీనా ఇద్దరు కలిసి శివని వెనక్కి లాగుతూ ఉంటే ప్రభావతి ముందుకు లాగుతూ ఉంటుంది. ఇంకా రోహిణి అదంతా చూసి ఈ మీనాకి ఇలాగే అవ్వాలి అనుకుంటూ, అమ్మో నేను కోటీశ్వరాలని కాదు, అబద్ధం చెప్పానని తెలిస్తే నా పరిస్థితి కూడా ఇంతేనేమో అనుకుంటూ అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా పార్వతమ్మ కూడా ప్రభావతిని క్షమించమని కోరుతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఎవరి మాట వినకుండా శివని లాక్కెళ్తూ ఉంటే చుట్టూ ఉన్న జనమంతా కూడా చూస్తూ ఉంటారు. ఇంతలో పార్వతమ్మ ఇంటి ఓనర్ వచ్చి, ఏంటమ్మా ఇక్కడ గొడవ, అలర్ట్ చేస్తున్నారేంటి, ఇక్కడ నలుగురు చూస్తున్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏంటి గొడవ అని అడ్డుకుంటూ ఉంటే, వీడు నా డబ్బులు దొంగలించాడు, అందుకే వీడిని పోలీసులకు అప్పగిస్తున్నాను, మధ్యలో మీరెవరు ఆపడానికి అని ప్రభావతి అంటూ ఉంటుంది. నేనెవరా, ఈ ఇంటి ఓనర్ని, ఇలా నా ఇంటికి వచ్చి గొడవ జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, మర్యాదస్తులుండే ఇల్లులు ఇవి, ఎప్పటి నుంచో వాళ్ళు ఎక్కడే ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మాకు తెలీదా, మీకు గొడవలుంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి, అంతేకాని ఇలా ఇక్కడ అయితే కుదరదు అని అతను అనడంతో ఇంకా ప్రభావతి చేసేదేం లేక, నీ సంగతి తేలుస్తాను ఇప్పుడు కాదు, ఏ మీనా నన్నే ఎదిరిస్తావా, నువ్వు నీ పుట్టింట్లోనే పడుండు, నా ఇంటి గడప తొక్కావంటే నేను ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చి ప్రభావతి చాలా కోపంగా రోహిణిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.